5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి శ్వాస మూలమున మనము నీతిమంతులుగా కాబట్టి 5వది ఏంటి అంటే మన విశ్వాసము. ఏ విశ్వాసము? మన విశ్వాసము మనల్ని నీతిగా తీరుస్తుంది. గుడ్డిగా నమ్మడమే అంతే. యేసు ప్రభువును ఏం చేయడము? గుడ్డిగా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతి విషయంలో అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో మనం ప్రభువుని నమ్మడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఏంటి? ఆశీర్వాదకరం. వచ్చిందా? అట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ మనమే. ఆయన ద్వారా ఆయన పిల్లలం కాబట్టి మనమే. అందుకని అలాంటి వారు ఆయన పిల్లలు. మృతులైన నీ వారు ఏమవుతారంట? అటువంటి వారు ఎప్పుడు చనిపోయినా ఏం చేస్తారు? అందరూ బ్రతుకుతారు. కొందరు నిందల పాలవుటకు, కొందరు నిత్య జీవం పొందుతారు. ఏంటి? వాళ్ళు బతుకుతారు, మనం బతుకుతాం. వారు ఎక్కడికి బతుకుతారు? నిందల పాలు, నరకానికి వెళ్ళడానికి బతుకుతారు. మనం ఎందుకు బతుకుతాము? నిత్య జీవానికి వెళ్ళడానికి లేకపోతే. అందుకే ఆయన అంటాడు నా వారు అంటే ఇప్పుడు 5 విషయాలు చెప్పినాం కదా. ఈ 5 అనుభవాలు కలిగి ఎవరైతే నీతిగా తీర్చబడతారో ఎక్కడుంటాం మనము? దయచేసి 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 2వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఏమో రాయబడింది. మరియు నిత్యముగా హేయులైటుకు. నిత్యముగా హేయులు అంటే నరకమురా. కాబట్టి కొందరు నిత్య జీవానికి, కొందరు నిందల పాలు అంటే 2వ మరణం, అగ్నిలోనికి వెళ్ళాలి. కాబట్టి సౌరుడు ధ్యానం ఉన్న దేవుడు పిలుచుకున్నాడు. 5 సంవత్సరాలు అయిందా? 4 వెళ్ళి 5 వస్తుందా? కాబట్టి 4 సంవత్సరాల క్రితం తన లిస్టులో తన వాడిగా జీవించి భూమి మీద మరి నేనింటి వచ్చిన వరకు నమ్మకస్తుడు, యేసు ప్రభువుని ఎరిగిన వారు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. అలా ఎవరైతే తమ జీవిత యాత్రలో ప్రభువుని ఎరిగి నమ్మకస్తులుగా ఉండి జీవించి వారి సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని తీసుకుంటే ఒక దినం వారు సజీవులు అవుతారంట. అది మంచి మాట. యెషయా 26 మామూలు కాదు. నా వారి శవములు సజీవులు మగున ఉంటారు. 26:9 సజీవము అనే మాట అది చక్కగా రాశాడు వాడు. 2వ బ్రతుకుదు నా వారి శవములు సజీవములను. చూసినావా? రేపు సమాధులు ఉండవారు లేస్తారు. ప్రభు తీసుకొని వస్తాడు. ఆయన రాగడ ఆగడంలో మధ్యాకాశానికి వస్తాడు. ఇప్పుడు భూమి మీదకి రాడు. ఆయన కూడా భూమి మీదకి రాడు. మధ్యాకాశంలోనికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఆయన కొరకు కాదు ఈ మీటింగ్. ఆయనకి చూడాలి. అర్థం? ఆయన చూస్తే ఆయన్ని కూడా చూస్తాం. ఎవరు చూస్తాం? యేసును కూడా చూస్తాం. ఆయన్ని మనం పరీక్షించడానికి ఆయన మనం తీసుకొని వస్తాడు. చూడండి, మొదటి టెస్టుని పత్రిక 4వ ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు. ఆయన తన వారిని అందరినీ ఆయన వస్తూ అంటే ఆయన ఒక్కడే రాడు. వాళ్ళందరినీ ఎంట పెట్టుకొని వస్తాడు. భూమి పుట్టినది మొదలుకొని ఎవరెవరైతే చంటి పిల్లలతో సహా ఈ లోకాన్ని వదిలిపెట్టి పోయింటారో వారందరినీ కూడా దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. 15, 16, 17 ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభువు దిగివచ్చు. వారు మొదట లేదు సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోదుము. సదాకాలం ప్రభుతో కూడా ఉండుము. ఇప్పుడు ఎవరితో ఉన్నాడు ఆయన? ఇప్పుడు ప్రభుతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ప్రభు పిలుపు వస్తుంది? ఒకసారి వచ్చింది. ఏం పిలుపు? ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్య నా దగ్గర రండి అన్నాడు. ఆ పిలుపు అందుకున్నాడు. లక్ష్యం లేక వచ్చాడు. 2వ పిలుపు వచ్చింది. ఏంటి? నరులారా తిరిగి రండి అన్నాడు. ఆ పిలుపు కూడా అందుకున్నాడు. అయిపోయింది. ఆయనకి అయిపోయిందా లేదా? ఆ పిలుపు కూడా అయిపోయింది.
అంటే తిరిగి రండి అంటే నా దగ్గర రండి అని మిమ్మల్ని పంపించాను, తిరిగి రండి. ఇప్పుడు మూడవది మనం పోదాం రండి అమ్మా, మీరందరూ లేచి రండి మనం వెళ్దాము అని మూడో పిలుపు ఉంది వాళ్ళకు వేసి ఉంటుంది. మనకు ఎత్తబడే పిలుపు ఉంటుంది ఒకేసారి. కాబట్టి ఎవరు ఎత్తబడతారు, ఎవరు ఎడవబడతారు? ఈ 5 అనుభవాలు ఎవరిలో అయితే ఉండో వారు ఎడవబడతారు. ఈ 5 అనుభవాలు ఎవరిలో ఉంటారో వారు ఎత్తబడతారు. వారిలో సాక్షాత్తుగా ఎవరి శరీరం వాళ్ళకి కనపడతారు, అంటే ఎవరి భర్త వాళ్ళకి కనపడతాడు, ఎవరి పిల్లలు వాళ్ళకి కనపడతారు, చూస్తారు. ఇంతమంది గుంపులో మనమేనా గుర్తుపడతాం అనుకుంటారు. ఎంతమంది గుంపున్నా నీకే కనపడతారు. నువ్వు ఇది ఎత్తబడగానే అక్కడ ఎవరు కనపడతారు? 67 మా జాన్ దొరికింది కదా, వీడికైతే తీసుకురాలి, వీడికైతే ఏం చేసాం, వీడికి తీసుకురాలి, మనం అక్కడే ఉంటాం, సొంతం ప్రభుకారం ఉంటాం. మా జాన్ దొరికింది కానీ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఎంజాయ్ అంటాం చూడు, చూసి ఆనందించడం. చూసి నేను ఇప్పుడు నా ప్రభువుని చూశాను, నా భర్తను చూశాను. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, ఎవరో భర్త? యేసు ప్రభు. ఇది ఆయన పోతూ ఏం చెప్పాడంటే, ఇదిగమ్మా నీకు భర్త ఉన్నాడు, నీకు అప్పగించిపోతున్నాను, ఆయన నీ సమస్తం భరించేవాడు. 54 యెషయా గ్రంథం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, నా పని అయిపోయింది, నీకు నన్ను ఇచ్చినంత కాలం ఆయన పూర్తి చేసినాడు, ఇక ఈయన నీ భర్త అని చెప్పి వెళ్ళిపోయింటాడు. నువ్వు మర్చిపోయింటావు. ఆయన చెప్పిపోయాడు, ఆ దినం ఏడుస్తూ నువ్వు మర్చిపోయింటాడు. కాబట్టి ఆయన ఏం చెబుతూ 5వ వచనం 54:5, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినా, నా బాధ్యత తీరిపోయింది, ఇప్పుడు ఈయనదే నీ బాధ్యత అన్నాడు. కాబట్టి ఆయన కనిపెట్టుకోవాలి, ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. నేను ఒక దినం మా డాడీని చూడాలి, నీకుండాలి అన్నాను, మా భర్తను చూడాలి, ఆమెకుండాలి, ఇలాగ అందరి మా బంధువులు మేము చూడాలి, మనందరికి ఆశ ఉంటుంది. ఒకవేళ ఎడవకున్నాం అనుకో, ఆయన మనం చూడలే, ఆయన దేవులు ఆడతారు, రేపు మా మార్త వచ్చిందా అని చెప్తారు. ఆయన దేవుళ్ళు ఆడితే నువ్వు కనలేదు, కనపడలేదు అనుకో, ఎవరు అడుగుతారు? కనపడవు, మనం ఎడవబడతాం. కాబట్టి అలా ఎడవబడకూడదు. పౌరుషం, రోషం, ఖచ్చితంగా ఆయన నేను ఎదుర్కోవాలి, ఆయన చూడాలి. ఎట్లా వస్తాడు ఆయన? మహిమ శరీరంతో, యేసుప్రభు ఆర్భాటంతో మహిమ శరీరం వీళ్ళు కూడా ధరించుకొని అప్పుడు వచ్చిన పెళ్లి కుమారుడిగా కాకుండా మహిమ స్వరూపము కలిగిన పెళ్లి కుమారుడిలాగా వస్తాడు. ఎవరు? యేసుప్రభుతో ఆయనతో ఉన్నవారు వీళ్ళందరూ వస్తారు అన్నమాట. ఆయన్ని మనము చూస్తాము. ఏం చూస్తాం? వాక్యం చెప్పింది కదా, నా వారందరూ బ్రతుకుతారు, సజీవులు అవుతారు, నేను వాళ్ళని తీసుకొని వస్తాను, నువ్వు సిద్ధపడు, మీరు సిద్ధపడండి. ప్రతి చంటి బిడ్డను కూడా ఆయన తీసుకొని వస్తాడు. అర్థమవుతుందా? డెలివరీ ఫస్ట్ చనిపోయిన బిడ్డను కూడా ఆయన తీసుకొని వస్తాడు. డే 1లో చనిపోయిన ఆ పురుగులో చనిపోయిన బిడ్డను కూడా ఆయన తీసుకొని వస్తాడు. ఆ పోలికలు నీకు గుర్తుంటిగిన నువ్వు చూస్తావు ఆ బిడ్డను ఆ దినం. కాబట్టి కాగా మా ప్రభుతో సదాకాలం ఉంటాం. అట్టి నిరీక్షణ గలవారు. రేపు ప్రభు వచ్చే సమయంలో ఆయన ఎదుర్కొని మన వారందరినీ పొందుకోవడానికి, నీ వారందరినీ పొందుకోవడానికి ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. జీవిత యాత్ర మీ పిలుపులు నిలిచి ఉండి మీ పిలుపు అందుకొని మహిమలో ఉంటూ ఉన్నారు. మహిమలోకి అర్చించబడుతూ వచ్చినారు. 4 సంవత్సరాలు కట్టించినారు. 5వ సంవత్సరంలో ప్రభా మరి తీసుకొచ్చారు. ఈ 4 సంవత్సరాలు భర్త లేని లోటు భార్యకు నేను సృష్టించిన వారిని భర్త అయినాను. మీరు ఆత్మీయ భర్తగా ఉంది. తండ్రి లేని కొరత పిల్లలకు ఆత్మీయ తండ్రిగా మీరుండి కష్టం, దుఃఖం, బాధ, వేదన ప్రభుత్వానికి కుటుంబాన్ని మీరు దీవించి వారికి కావాల్సిన ఆత్మలు అందరూ ఈ విలువైన సమయాన్ని ఆధారం చేసుకొని మీరు ఇచ్చిన వాక్య లేఖన మా జీవితాల్లో ప్రభావ మేలు కలిగించేదిగా ఉన్నట్టుగా విశ్వాసమును ప్రభావ వృద్ధి చెందించేది, నిరీక్షణను కలుగజేసేదిగా ఉన్నట్టుగా సహాయం చేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, స్తుతించి ప్రార్థించండి. మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహవాసం చదివించిన మనకు, అలాగే మా కుటుంబానికి, సకల పరిశుద్ధుల కుటుంబానికి సదాకాలం.